వరదలొచ్చి 4 రోజులైతుంది. ఏపీ, తెలంగాణల ఆగమైంది. ముఖ్యంగా విజయవాడ, మన తెలంగాణల ఖమ్మం, మైబాద్ జిల్లాలైతే కోలుకోకుండా అయినాయి. ఖమ్మం జిల్లాల ముగ్గురు మంత్రులు ఆన్నే ఉండి వరద బాధితులకు ఆసరైనరు. మరి మన తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులైన బీజేపీలు ఏడుండ్రు? ఏడనన్నా గానొచ్చిండ్రా మీకు? కామెంట్లలో చెప్పుండ్రి జరా. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు వరదలొచ్చి ఆగమైన 5 రోజులకు హాయిగా బేవుమని తేన్పులు తీసుకుంటా హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేకి వస్తుండ్రట కేంద్ర మంత్రులు. మన కరీంనగర్ కారణ జన్ముడు హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్న గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారులు వచ్చి ఏరియల్ సర్వే చేసి పోతారట. వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి రిపోర్ట్ ఇస్తారట. అప్పుడు కేంద్రం ఇళ్లకు ఏమి ఇయ్యాలనో ఆలోచన చేసి ఇస్తది అన్నట్టు. ఇక ఇవాళ విజయవాడలో ఏరియల్ సర్వేకి పోయిండ్రు కేంద్ర మంత్రి శివరాజ్ సారు. రేపు మన కడే చేస్తారట. మరి రాష్ట్ర సర్కారోళ్ళు కేంద్రం ఆదుకోవాలి, వరద నష్టం బాగైందని మొన్నటి సంది గగ్గోలు పెడుతుంటే ఈ మంత్రులు ఏడున్నట్టు? కేంద్రం నుంచి రూపాయి సాయం కూడా అందించలేని నీళ్లకు ఆ పదవులెందుకు? ఒక్క వరదొచ్చిన వాడకట్టుకు పోయన్న బాధితులకు ధైర్యం చెప్పిండ్రా? ఏ బండన్న గాని కిషనాల్ సారే గాని ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అన్న మోకాల్లోతు నీళ్ళ దిగిండా? పోయి బాధితుల జబ్బ జర్సొచ్చిండా? కేంద్రం తోటి మాట్లాడి సాయం ఇప్పిస్తామని భరోసా ఇచ్చిండ్రా? ఇసొంటి కాడ ముంగట పడే తెలివి లేదు. ఇయాలేం వారం రేపేం వారం అని జనాలను రెచ్చగొట్టుడు అయితే బాగొస్తది అని దండుగా మాటలు కామెంట్లు చేస్తుండ్రు బీజేపీల తీరు చూసిన నెటిజన్లు. దొంగలు పాడుగాను ఏడ చూడు వాళ్ళే పాడైనరు. ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ షాప్లలో లూటీ సీజన్ నడుస్తున్నట్టున్నది. మొన్నగా యూపీకి వెళ్ళి వరుస గోల్డ్ షాప్లకు వెళ్ళి గన్నులు పట్టుకొని పోయి బెదిరించి దుఃఖనమంతా లూటీ చేసినట్టు ఆంధ్రాలున్న గుంటూరు జిల్లా పొన్నూరు కాడ కూడా గదే తీర్లా ప్లాన్ చేసిండ్రట. కాకుంటే ప్లాన్ బెడిసిగొట్టి సీన్ రివర్స్ అయింది ఇట్లా. ఎక్కడోళ్ళో ఏం పాడో ఈ దొంగలు పాడుగాను. ఈ దొంగలింట్ల పీన్గెల్లా పని చేసుక బతక శాతగాని సన్నాసిగాళ్ళు గిట్ల మంది కష్టాన్ని దోసుక తినేతందుకు మరిగిండ్రు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ బంగారం దుకాణం చోరీకి ఫార్చునర్ కార్లు వచ్చిండ్రు ఈ ఫాల్తుగాళ్ళు. డీమార్ట్ల షాపింగ్ చేసినట్టు షాప్ అంతా దొరికిన కాడికి నగలను చదురుకుర్రు. మొత్తం 38 కిలోల వెండి నగలను బ్యాగ్ల చదిరిండట. ఇక వారి పోతుంటే లోకలోళ్ళు ఒకరిని పట్టుకుండ్రు. వాన్ని నీపు చింతపండు చేసి స్తంభానికి గట్టేసి పోలీసోళ్ళకి అప్పచెప్పిండ్రు. పోలీసోళ్ళు వచ్చి వాన్ని కట్లిప్ప తీసి కడుమోళ్ళేడుండ్రో ఏడికెళ్ళొచ్చిండ్రు అన్నది ఎంక్వైరీ చేస్తుండ్రట. ఈ దెబ్బతోటి పొన్నూరులో బంగారం దుఃఖన పోళ్ళు గజ గజ వణుకుతుండ్రు. ఎట్లకెళ్ళి ఎవడొచ్చి లూటీ చేసుకపోతాడో అని బిక్కు బిక్కుమంటుర్రట. జర గోల్డ్ షాప్లకెళ్లే గాని శివారిండ్లకెళ్లే గాని పోలీసోళ్ళ గస్తీ పెంచాలని అంటుర్రు పబ్లిక్ కూడా. చూడాలి మరి ఆ దొంగ బద్మాష్ గాళ్ళు దొరికి ఆలసోమాలకు అప్ప చెప్తారో లేదో.